రేపు అనగా 16 ఏప్రిల్ 2026ని మొదలుపెట్టి వరుసగా 3 రోజులు పార్లమెంట్ ఒక హిస్టారిక్ స్పెషల్ సెషన్ కి మీట్ అవ్వబోతుంది. ఈ సెషన్ లో డిస్కస్ చేయబోయే అంశం విమెన్స్ రిజర్వేషన్. 40 సంవత్సరాలు ఎన్నో విఫల ప్రయత్నాల తర్వాత 2023లో ఈ సంస్కరణ అనేది నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా మహిళలకు లోక్సభలో, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో మరియు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 1/3 అంటే 33% పొలిటికల్ రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టిసిపేషన్ మరియు విమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించిన స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయొచ్చు. అయితే 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చిన ఈ విమెన్స్ రిజర్వేషన్ చట్టంలో ముఖ్యంగా చెప్పుకోదగిన ప్రొవిజన్స్ లో ఒకటి ఆర్టికల్ 334A. ఈ ఆర్టికల్ విమెన్స్ రిజర్వేషన్ ని ఎప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద క్లారిటీ ఇస్తుంది. అయితే ఈ ఆర్టికల్ ప్రకారం రేపు జరగబోయే సెన్సస్ అనగా సెన్సస్ 2027 మరియు దాని అనుగుణంగా జరిగే డీలిమిటేషన్ తో ఈ విమెన్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అనేది ముడిపడి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అందరి అంచనాల ప్రకారం సెన్సస్ 2027 పూర్తయి తద్వారా డీలిమిటేషన్ జరిగి దాని అనుగుణంగా విమెన్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జరగాలి అంటే 2029 జనరల్ ఎలక్షన్స్ కి ఇది జరిగే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విమెన్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అనేది 2034 ఎలక్షన్స్ వరకు డ్రాగ్ అవ్వచ్చు. అయితే ఇంత డిలే జరగకుండా 2029 జనరల్ ఎలక్షన్స్ లోపలనే విమెన్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అనేది రేపు జరగబోయే స్పెషల్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఇందాక చెప్పిన ఆర్టికల్ 334Aని అమెండ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా 2027లో జరగబోయే సెన్సెస్ మరియు డీలిమిటేషన్ కి సంబంధం లేకుండానే విమెన్స్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.